గుడ్ మార్నింగ్. గట్టిగా వినపడాలి మైక్లో. రికార్డింగ్ వాళ్ళకి చెవులు పగిలిపోవాలి. మళ్ళీ వెరీ గుడ్. యాక్టివ్ అయిపోయారు అందరూ. చెప్పండి అమ్మా, రేపేంటి ప్రోగ్రామ్ ఇది అమ్మా? రాయడం, పడుకోవడం. రేపు ఫైనల్ మ్యాచ్ ఉందా? సండే కాబట్టి సరిపోయింది. అదే వర్కింగ్ డే అయితే లీవ్ అడిగేవాళ్ళు మమ్మల్ని. సండేనే వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. చూస్తారుగా హాలిడేస్. ఐపీఎల్ కాబట్టి ఎవరు హాలిడేస్ ఇవ్వరు, ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ హాలిడేస్ ఉంది. అది వరల్డ్ కప్ అయితే గవర్నమెంట్ కూడా హాలిడేస్ ఇస్తారు అమ్మా. నేనేం చెప్పారమ్మా, సిఏ క్వాలిఫై అయిపోయి ఏం చేస్తారని చెప్పా. సిఏ క్వాలిఫై అయిపోగానే ఏం చేస్తారు? ఐదర్ జాబ్కి వెళ్తారు, లేదంటే ప్రాక్టీస్ చేసుకుంటారు. అవునా? ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆర్టికల్స్ ఉంటారుగా, ఆర్టికల్స్ అయిపోగానే ఆర్టికల్స్ జాయిన్ అవుతారు. ఆడిట్ ఫామ్లో ఏమేం చేస్తారని చెప్పా. ఆడిట్ వర్క్స్ చేస్తారు. ఆడిట్ వర్క్స్తో పాటు ఏం చేస్తారండి అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఏం ప్రిపేర్ చేస్తారు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఎవరివి ప్రిపేర్ చేస్తారు? క్లయింట్స్ ఉంటారుగా. ఎంతమంది క్లయింట్స్ ఉంటారు? బేస్డ్ ఆన్ ఆడిటర్ కెపాసిటీ. ఈ ప్రిన్సిపల్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో, ప్రాక్టీస్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకున్న రిలేషన్స్, ఎంతమంది క్లయింట్స్ ఉంటారనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? సరే, మీరందరూ ఆర్టికల్స్కి వెళ్ళారు. విష్ణు ఆడిట్ ఫామ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఏం చేసావు? నీకు మీ ఆడిటర్ ఒక ఆర్గనైజేషన్, ఎక్స్ అనే ఆర్గనైజేషన్ వచ్చి, సపోజ్ పేరు మాధవ్ వచ్చాడు. మాధవ్ బిజినెస్, పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నాడు. బిజినెస్ అమ్మా, ఐపీఎల్ బెట్టింగ్లు పెడతాడు. బిజినెస్ డైరీ ఫామ్ స్టార్ట్ చేశాడు. డైరీ ఫామ్ రన్ అవుతుంది. ఇయర్ అయిపోయింది. ఇయర్ అయిపోయాక బుక్స్ అన్నీ తీసుకొచ్చి డైరెక్టర్కి ఇచ్చాడు. ఇంకా బుక్స్ ఫైనలైజ్ చేయండి చెప్పేసి డైరెక్టర్కి ఇచ్చాడు. డైరెక్టర్కి ఇస్తే డైరెక్టర్ ఏం చేశాడు? విష్ణుకి ఇచ్చాడు. విష్ణు నోట్స్లో న్యూ నోట్స్లు కొన్నారు కదా, అలాగే ఒక పెద్ద నోట్స్, జనరల్ బుక్స్ దాంట్లో రాస్తాడనమాట. ఏమని రాస్తాడు? ఇన్ ద బుక్స్ ఆఫ్ అని రాస్తాం. ఏమని రాస్తాం? ఇన్ ద ఆఫ్. ఎవరు? డైరీ, మాధవ్ డైరీ. మాధవ DHAV అంతేనా? మాధవ్ డైరీ అంతేనా? రాస్తా. ఏమేమి ఉన్నాయమ్మా చెప్పండి. బుక్స్ ఉన్నాయా? అవునా? ఏంటి బుక్స్ చెప్పాలి. అన్నీ అమ్మా. అంటే ఎవరి బుక్స్? బిజినెస్ బుక్స్ అన్నీ అవ్వచ్చు, లెడ్జర్ అవ్వచ్చు, ఏమేంటి డీటెయిల్స్గా నేను చెప్తా. ఈ బుక్స్లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ ఉంటాయి. మాధవ్ డైరీ ఏంటమ్మా ఇది? మాధవ్ డైరీ ఫామ్ అనేది ఏంటిది? బిజినెస్. ఇదేంటమ్మా? బిజినెస్. మాధవ్ ఉన్నారు. ఎప్పుడైనా మన అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తా? మీరు సంస్థ చేసేటప్పుడు, ఏదైనా ఫైనల్ అకౌంట్ చేసేటప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ నేమ్. అట్లాగా మన అకౌంట్స్ని ఎప్పుడు కూడా స్టార్ట్ చేస్తాం. క్లయింట్ ఇక్కడ కూర్చుంటాడు, ఇస్తారు ఎదురు. స్టార్టింగ్ అవర్ బుక్స్, ద బుక్స్ ఆఫ్ మాధవ్ డైరీ ఫామ్. అలాగా అకౌంట్స్ అనేవి ఎప్పుడు కూడా రాయటాన్ని స్టార్ట్ చేసి ఈ స్టేట్మెంట్. ఓకేనా?
మాధవ్ ఏం చేశాడమ్మా? డైరీ ఫామ్ స్టార్ట్ చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? మాధవ్ స్టార్టెడ్. మాధవ్ డైరీ ఫామ్. ఇదేగా, ఇదే నా స్టేట్మెంట్, నువ్వు చేసింది ఇదేగా. ఇందులో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? పర్సన్స్ ఉంటారుగా, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఈ స్టేట్మెంట్లో లేబర్స్ కాదమ్మా, ఈ స్టేట్మెంట్లో మీకు హౌ మెనీ పర్సన్స్ యు ఆర్ సీయింగ్? వన్ ఎవరమ్మా? మాధవ్. ఇంకెవరికైనా ఇంకొకరు వేరే వాళ్ళు కనిపిస్తున్నారా? ఆన్లైన్లో వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. మాధవ్ కాకుండా ఇంకెవరిని అక్కడ కనిపిస్తున్నారా అమ్మా? మాధవ్ డైరీ ఫామ్. అర్థమైందా? ఓకే, పర్సన్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు. ఈ మాధవ్ ఎవరు? ఓనర్. ఎవరమ్మా? మాధవ్ డైరీ ఫాము బిజినెస్. మనం ఇందాక స్టేట్మెంట్ రాసాం కదా, ఈ స్టేట్మెంట్ ఏమి రాసాం? ఓపెనింగ్ స్టేట్మెంటు ఇన్ ద బుక్స్ ఆఫ్ మాధవ్ అన్నామా? మాధవ్ డైరీ ఫామ్ అన్నామా? మాధవ్ డైరీ ఫామ్ అన్నా. అంటే ఈ బుక్స్ ఎవరివి? మాధవ్ డైరీ ఫామ్వి, మాధవ్వి కాదు. మాధవ్ అనే పర్సన్, హ్యూమన్ బీయింగ్ కాదు ఆ బుక్స్. మనం ఓనర్ అయి ఉండొచ్చు, కానీ ఆ బుక్స్ మీద ఓనర్షిప్ ఎవరికి ఉంటుంది? ఆ బిజినెస్కి ఉంటుంది. అర్థమైందా? ఓనర్కి ప్రాఫిట్స్లో షేరింగ్ వస్తాయి, మీద రైట్ కాదు. ఎవరివి? బిజినెస్వి. ఇప్పుడు మీరు బుక్స్ రాస్తున్నారు, విష్ణు బుక్స్ రాస్తున్నాడు. ఎవరు బుక్స్ రాస్తున్నాడు? మాధవ్ డైరీ ఫామ్ బుక్స్ రాస్తున్నాడు, మాధవి కాదు. తెచ్చిచ్చేది మాధవే, ఇదిగో నా బిజినెస్ బుక్స్ రాయి, అకౌంట్స్ ప్రిపేర్ చేయండి. కానీ ఎవరి ప్రిపేర్ చేస్తావు? మాధవ్ డైరీ ఫామే ప్రిపేర్. అంటే మాధవ్ డైరీ ఫామ్కి మాధవ్ కూడా అవుట్ సైడరే. అర్థమైందా? మాధవ్ డైరీ ఫామ్కి ఓనర్ కూడా ఒక అవుట్ సైడర్ లాగానే. బిజినెస్ అంటే బిజినెస్, హీజ్ ఏ ఓనర్ బట్ హీజ్ నాట్ బిజినెస్. అతను బుక్స్ కాదు, బిజినెస్ బుక్స్లో రాయాలి. ఇప్పుడు మీరు బుక్స్ ప్రిపేర్ చేయాలి. విష్ణు, నువ్వేమనుకోవాలి చేసేటప్పుడు? నువ్వు పరకాయ ప్రవేశం చేయాలి. ఎవరిలోకి? మాధవ్ డైరీ ఫామ్లోకి పరకాయ ప్రవేశం చేయాలి. మాధవ్లోకి వెళ్ళకూడదు. మాధవ్లోకి వెళ్తే కొడతాను నిన్ను. మాధవ్ డైరీ ఫామ్లోకి వెళ్ళాలి. నువ్వు నేను డైరీ ఫామ్ అనుకొని బుక్స్ రాయాలి, అంతేగాని మాధవ్లాగా నువ్వు ఫీల్ అవ్వద్దు. మాధవ్లా ఫీల్ అయితే ఏమవుతుంది? అకౌంట్స్ అన్నీ రాంగ్ అయిపోతాయి. ఎందుకు? మాధవ్ వేరు, డైరీ ఫామ్ వేరు. నువ్వు మాధవ్ అనుకున్నావు, డైరీ ఫామ్ని సపరేట్గా చూస్తున్నావు. మాధవ్ బుక్స్లో రాసేటప్పుడు డైరీ ఫామ్ని సపరేట్గా రాస్తాం, దాన్ని బిజినెస్లో రాయాలి. నువ్వు ఎవరిలాగా ఉండాలి? ఒక బిజినెస్ లాగా, బిజినెస్ అనుకోవాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు, జర్నల్ రాస్తున్నారు, ఏం చేస్తున్నా సరే మిమ్మల్ని మీరేమనుకోవాలి? బిజినెస్ అనుకోవాలి. దీన్నే ఏమంటామండి అంటే, ఏమంటామమ్మా? బిజినెస్ వేరు, ఓనర్ వేరు అనటాన్ని ఏమంటాం? స్టార్టింగ్లో చెప్పాలి ఎవరన్నా. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏంటమ్మా? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టూ పర్సన్స్, ఓనర్ అండ్ బిజినెస్. మనం ఎవరు అనుకోని బుక్స్ ప్రిపేర్ చేయాలి? ఓనర్ని సపరేట్గానే చూడాలి. ఓకేనా? వాటికి రాసుకున్నాం, నోట్స్ రాసుకోవాలి ఇవి. మీరు ఇప్పుడే వింటారు ఇవి. ఇక మీ లైఫ్లో ఎప్పుడు ఈ డిఫరెన్సెస్ అన్నీ ఎప్పుడు కూడా వినరు. ఎగ్జాంపుల్స్ కానీ ఏమి మీరు ఎప్పుడు వినరు. జస్ట్ ఆ స్టేట్మెంట్ రాసుకుని, ఓపెనింగ్ స్టేట్మెంటు. నెక్స్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఇలాగే రాసుకొని మాధవ్ని రౌండ్ ఆఫ్ చేసుకొని 1 అని పెట్టుకోండి. మాధవ్ డైరీ ఫామ్ బిజినెస్ అని పెట్టండి. 1 to 2 పర్సన్స్, దేర్ ఆర్ 2 పర్సన్స్. పక్కన బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని చెప్పేసి రౌండ్ ఆఫ్ చేసుకోండి. చాప్టర్ నేమ్ అకౌంట్స్ బేసిక్స్. ఈ బేసిక్స్ అమ్మా, నేను జస్ట్ లాంగ్వేజ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడేం చెప్పాను మీకు? 2 పర్సన్స్ ఉంటారు, ఆ పర్సన్ సపరేట్గా చూడటాన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఈ కాన్సెప్ట్ తెలియకుండా మీరు ముందుకెళ్ళారనుకోండి, మాధవ్ అనుకుని మాధవ్ బుక్స్ రాసుకుంటూ వెళ్ళిపోతారు, అన్నీ రాంగ్ అయిపోతాయి. చేసే ప్రతి ఎంట్రీ కూడా రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే మీ బ్రెయిన్లో ఏముండాలి?
మీరు బిజినెస్ అనుకోవాలి కానీ ఓనర్ అని అనుకోకూడదు. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అకౌంట్స్ ప్రిపేర్ చేయకూడదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్నే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. జస్ట్ ఈ 2 స్టేట్మెంట్ రాసుకొని బిజినెస్ ఎంటిటీ నోట్స్ ఓపెన్ చేసి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చదవండి. ఇక్కడమ్మా ఇదా బుక్స్, బిజినెస్ బుక్స్ అది వదిలేసిలా, అది వదిలే. బుక్స్లో ఏముంటాయని చెప్పాను నేను, అకౌంట్స్ ఉంటాయి, రాసుకోండి. అకౌంట్స్ రైటింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. అకౌంట్స్లో రైటింగ్ అనేది మ్యాటర్. కంటెంట్ అంతా మనం ప్రజెంట్ చేసామని ఓనర్ అని పెట్టుకోమ్మా. అవుట్ మళ్ళీ మాధవ్ ఒకటి ఓనర్ అనే ఒక పాష్ పదం సరే. కంటిన్యూషన్ కొంచెం రాసుకున్నారా? 3-4 డేస్ నుంచి 5 డేస్ వరకు లాంగ్వేజ్, అకౌంట్స్ లాంగ్వేజ్ని కంప్లీట్గా మీరు అకౌంటెంట్గా మారిపోతారు. బేసిక్స్ అన్ని లేదమ్మా. ఇక్కడమ్మా ఓనర్ అమ్మా, ఓనరు బిజినెస్. మాధవ్ ఇక్కడ మాధవ్ అంటే ఓనర్ కదా, ఇక్కడ మళ్ళీ సపరేట్ చేస్తాం. నేను స్టేట్మెంట్స్ చెప్తాను, అవి ఇంతటికి రాయండి ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్. మాధవ్ ఏం చేశాడమ్మా? మాధవ్ స్టార్టెడ్ మాధవ్ డైరీ ఫామ్, ఎండిఎఫ్ షార్ట్ కట్ మొత్తం రాయలేను నేను. ఏం చేసావు? స్టార్టెడ్ విత్ ఏంటమ్మా? విత్ 10 lakhs. అది ఏం చేశాడు? 10 lakhs పెట్టి డైరీ ఫామ్ని స్టార్ట్ చేశాడు, ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు. మాధవ్ ఏం చేశాడు? ఈ బిజినెస్లో 2 పర్సన్స్ కదా, మాధవ్ వేరు బిజినెస్ వేరు. ఇప్పుడు మాధవ్ ఏం చేశాడు? 10 lakhsని ఇన్వెస్ట్ చేశాడు. మాధవ్కి ఇదేమవుతుంది? మాధవ్ బుక్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మాధవ్ బుక్స్ గురించి చెప్పాను నేను ఫస్ట్. చెప్పానమ్మా. మనం ఎవరి బుక్స్లో రాయాలి? డైరీ ఫామ్ గురించి కాబట్టి మనం మాట్లాడుకునేది దీని గురించి మాత్రమే మనం డిస్కస్. మాధవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిగితే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆలోచిస్తుంది? డైరీ ఫామ్. కాబట్టి ఇదేమవుతుందమ్మా? డైరీ ఫామ్కి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డైరీ ఫామ్ సపరేట్ పర్సన్గా డైరీ ఫామ్ కూర్చొని ఆలోచిస్తుంది, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, మరి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి, డబ్బులు కావాలి.
డబ్బులు ఎవరు ఇస్తున్నారు స్టార్టింగ్లో? ఓనర్ ఇస్తున్నాడు. ఓనర్ ఇస్తున్నాడు కాబట్టి దాన్ని ఏమంటాం? క్యాపిటల్ అంటాం. ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు తీసుకుంటే మనం బిజినెస్ అమ్మ డబ్బులు తీసుకున్నామంటే రిటర్న్ ఇవ్వాల్సిందేగా. ఇవ్వకుండా ఊరుకుంటారు ఎవరైనా డబ్బులు ఇస్తే? త్వరగా అది ఓనరైనా బయట వాళ్ళైనా. కానీ ఇక్కడ క్యాపిటల్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాం? ఇవ్వాలి ఇప్పుడైనా ఎప్పటికైనా సరే. అది బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడైనా డబ్బులన్నీ వెనక్కి తీసుకుంటాడు కథను అట్లీస్ట్. అవునా? దాని అది అప్పేగా మనకి రేటేగా. ఇక్కడ ఇస్తున్న పర్సన్ ఎవరండి అంటే, కాబట్టి దాన్ని ఏమంటాం? క్యాపిటల్ అంటాం. అదే బయట వాళ్ళైతే బారోయింగ్స్. మొత్తం ఒక బిజినెస్ ఏమంటాం? 10 lakhs ఇది ఏదైతే తను చెప్తున్నాడో, ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడో దాన్ని క్యాపిటల్. సరే, మాధవ్కి డబ్బులు అవసరమైంది ఈ మధ్యలో పర్సనల్ ఖర్చుల కోసం. ఫ్యామిలీ మాధవ్కి పెళ్లి సెట్ అయింది. సెట్ అయిందమ్మా, మ్యారేజ్ సెట్ అయింది. ఈ మేర ఎన్నోదమ్మా? ఓకేనా? ఇవాళ ఒకటేనమ్మా, ఇప్పుడంటే కుదరదు. ఫస్ట్ మ్యారేజ్ సెట్ అయింది, ఓకేనా? సెకండ్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ మ్యారేజ్ ఒకటి సెట్ అయింది. సో మ్యారేజ్ అప్పుడు మరి ఖర్చులు ఉంటాయిగా. డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి డైరీ ఫామ్లో ఏముంటాయమ్మా? వెళ్ళొచ్చు దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ సెట్ అయిందని చెప్తున్నాడు. బఫెట్ అన్నది అన్నదన్న. నువ్వు అంటే కుదరదు, నాకు డబ్బులు కావాలన్నావు. రేపు పాలు ఇస్తా, పాలు అమ్ముకొని డబ్బులు అంతే డిస్కషన్ జరిగేది. ఏం చేస్తాడు మనోడు? డబ్బులు వస్తాయి కదా, కౌంటర్లో డబ్బులు ఉంటాయిగా, డైరీ ఫామ్ ఒప్పుకుందని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 5 lakhs ఖర్చుల కోసం అని చెప్పి తీసుకున్నాం. ఏం చేసావు? 5 lakhsని తీసుకున్నాం. ఈ 5 lakhsని ఏమంటాం అమ్మా? డ్రాయింగ్స్. లాక్స్ని ఓనర్ బిజినెస్ దగ్గర నుంచి తీసుకుంటే డ్రాయింగ్స్ అండి. ఓనర్ బిజినెస్కి ఇస్తే చెప్పండి. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడు మాట్లాడుకున్నవి. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, ఓకేనా? ఓనర్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏమంటాం? ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్ని ఓనర్ చేసే విత్డ్రాయల్స్ని ఏమంటాం? ఏ రీజన్స్ అతను విత్డ్రా చేసిన, పర్సనల్ ఖర్చులు అవ్వచ్చు, కావాలని విత్డ్రా చేసుకోవచ్చు, చేసినా సరే డ్రాయింగ్స్ అంటాం. ఎక్సెప్ట్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్, ఆ డిస్కషన్ తర్వాత ఉంటుంది. ఓనర్స్ విత్డ్రాయల్స్ ఆర్ పర్సనల్ ఎక్స్పెండిచర్. పర్సనల్ ఎక్స్పెన్స్ ఏమంటామా దీన్ని? ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. ది కాన్సెప్ట్ ఏమన్నాం? బిజినెస్ ఎంటిటీ. మూడేగా నేర్చుకుంది ఇప్పుడు దాకా మనం. ఇట్స్ డిఫరెంట్. ఓనర్ చేసే ఇన్వెస్ట్మెంట్ని క్యాపిటల్ అంటాం, ఓనర్ చేసే విత్డ్రాల్ని డ్రాయింగ్స్. ఎప్పుడైనా సరే ఈ వార్డింగ్స్ గుర్తుండాలి. ఈసారి నుంచి డ్రాయింగ్స్ అనగానే మీకు ఏం గుర్తు? బ్రెయిన్లో బిజినెస్ దగ్గర నుంచి ఓనర్ డబ్బులు తీసుకెళ్ళిపోయారు. అది పర్సనల్ ఎక్స్పెండిచర్ అని చెప్పారు. బిజినెస్లో ఓనర్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? డ్రాయింగ్స్ అని. ఇది ఏ విధంగా అని చెప్పొచ్చు మీకు సమ్లో చెప్పేటప్పుడు. పర్సనల్ ఎక్స్పెండిచర్, ఓనర్స్ పర్సనల్ ఎక్స్పెండిచర్, ఓనర్స్ మ్యారేజెస్, ఓనర్ డాటర్ మ్యారేజెస్ అంటారు. దాని అర్థం ఏంటి? పర్సనల్ ఎక్స్పెండిచర్ని ఏమంటాం మనం? డ్రాయింగ్స్ అనగానే మళ్ళీ మనకేం గుర్తువాలి? పర్సనల్ ఎక్స్పెండిచర్. ఓనర్ అడిషనల్ క్యాపిటల్ తీసుకొని వచ్చారు, ఇన్వెస్ట్ చేశారు అంటే ఏం గుర్తువాలి మీకు? క్యాపిటల్ అని గుర్తు. తప్పుగా చూడు. రాసుకున్నాం. రాసుకొని 3 పాయింట్స్ రాసు. ఫస్ట్ మనం నేర్చుకున్న ఇవేనమ్మా అకౌంట్స్లో బేసిక్స్. డయాగ్రామ్ రాసారమ్మా. మాధవ్ స్టార్టెడ్
MDF with 10 lakhs. 10 lakhs ఏమంటాం క్యాపిటల్. విత్డ్రాయల్ని 5 lakhs విత్డ్రా చేశాడు. ఇది lakh విత్డ్రా. దీన్ని ఏమంటాం డ్రాయింగ్స్ అంట. ఓనర్కి ఏమో ఇన్వెస్ట్మెంటు, డైరీ ఫామ్కి డెట్. ఓనర్ ఇస్తున్నారు కాబట్టి క్యాపిటల్ అంటాం మనం. అర్థమైందా? క్యాపిటల్ని మీరు కనుక +2లో చూస్తుంటే క్యాపిటల్ ఎక్కడ రాస్తారమ్మా? లైబిలిటీస్లో రాస్తారు. రాస్తున్నారు అంటే బిజినెస్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బుక్ చేస్తారు కాబట్టి బిజినెస్కి అదేంటి ఎక్కడ రాయాలి? లైబిలిటీ. ఏమన్నా పెట్టు, క్యాపిటల్ అను, లైబిలిటీ అను, బారోయింగ్స్ అను. లైబిలిటీ అనే బిజినెస్కి కాబట్టి లైబిలిటీస్లో చెప్పమ్మా. అవునమ్మా, అలాగే మీనింగ్ వస్తుంది. కాకపోతే క్యాపిటల్ పెట్టారు కాబట్టి సెట్ ఆఫ్ చేసుకుంటాంగా. 10 lakhs ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం, ఉన్నాయి మన దగ్గర బాగా సంబంధించి. 5 lakhs మనం ఇచ్చాం. అప్పుడు ఏం చేస్తాం మనం? 10 lakhs మైనస్ 5 lakhs రాసుకుంటాం బ్యాలెన్స్ షీట్లో. మనం అప్పించినట్టే డ్రాయింగ్స్ అనేది, కానీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ దానికి అడ్జస్ట్ చేసుకుంటాం. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. దాన్ని ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్ ఏమంటాం? క్యాపిటల్ అంటాం. ఓనర్స్ విత్డ్రాయల్ని ఏమంటాం? డ్రాయింగ్స్. విత్డ్రాయల్ ఆర్ పర్సనల్ ఎక్స్పెన్స్. ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఓనర్స్ విత్డ్రాయల్. విత్డ్రా. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ వేరు, ఎన్టిఐ. ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అని చెప్తారా? ఫ్లో అన్న అకౌంట్స్ ప్రాసెస్ అని ఐడియా ఉందా? ఫ్లో ఆఫ్ అకౌంట్, అకౌంటింగ్ ప్రాసెస్ అదేనా? అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏం వస్తుందమ్మా? అకౌంటింగ్ సోర్స్ డాక్యుమెంట్ వస్తుంది. ఫస్ట్ టైం మనం తీసుకుంటాం సోర్స్ డాక్యుమెంట్. ఏంటి సోర్స్ డాక్యుమెంట్? మీరు జాయిన్ అయ్యారా? ఫీజులు కట్టారా? 10,000 ఎంత ఫీజు కట్టుంటారు కదా. ఫీజు కట్టాక మీరు పేమెంట్ చేసి ఉంటారా? పేమెంట్ చేస్తే మీకు రిసీప్ట్ వస్తుందా? లేదండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు పర్చేసింగ్కి వెళ్ళారు, ఏసీ కొనుక్కుందామని వెళ్ళారు, బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళారు. ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాక ఏసీ కొనడానికి 40,000 ఇచ్చారు వాళ్ళకి.
వాళ్ళు ఏమి ఇస్తారు మీకు? చేసి ఇస్తారా? ఇదే పాటు ఇంకోటి ఏమి ఇస్తారు? సేల్స్ ఇన్వాయిస్. అవునా? ఇన్వాయిస్ ఇస్తారా? ఆ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ఆ ఇన్వాయిస్ ఏంటి? సోర్స్ డాక్యుమెంట్. ఏమంటాం? సోర్స్ డాక్యుమెంట్. మనం కొన్నాం కదా, మనకు కూడా ఇన్వాయిస్ ఏమవుద్ది? సోర్స్ డాక్యుమెంట్. అర్థమైందా? ఎందుకు ఈ సోర్స్ డాక్యుమెంట్ ఫస్ట్ రావాలి అంటే, ఎంట్రీస్ రాస్తాము. ఎంట్రీస్ రాసేటప్పుడు సోర్స్ డాక్యుమెంట్ ఈసారి మీరు పెట్టే ప్రతి ఎక్స్పెండిచర్కి సోర్స్ డాక్యుమెంట్ దొరికిద్దా? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాలి, ఆటో ఎక్కి వెళ్ళారు, 50 రూపాయలు కట్టారు ఆటోకి. ఆటో వాళ్ళు ఏమైనా ఇన్వాయిస్, ఆటో ఆపే ఇన్వాయిస్ నాకు ఆటో ఆయన ఏమంటాడు? పిచ్చోళ్ళ చూస్తారు నేను, ఎక్కడ నేను తెచ్చాను. ఇన్వాయిస్ అంటే బిల్లు అమ్మ, బిల్లు. ఇన్వాయిస్ కూడా ఇన్వాయిస్ అనేది ప్రతి చోట యూజ్ చేస్తారు. బిల్లుని ఇన్వాయిస్ అంటాం. ఏదైతే బిల్లు ఉంటుందో దాన్ని ఇన్వాయిస్ చెప్తున్నా. సోర్స్ డాక్యుమెంట్ అన్ని చోట్ల ఉంటుందా? ఆటో ఎక్కితే ఉంటుందా? స్టేషనరీ షాప్కి వెళ్ళారు, దగ్గర ఇన్వాయిస్ అని ఇస్తారా? చిన్న చిన్న స్టేషనరీ షాప్ చేసేయాలి ఇస్తారా? టీ తాగడానికి వెళ్ళారు, మరి టీలు తాగుతారు ఆఫీస్లో వాళ్ళు. డైరీ ఫామ్లో పాలు వస్తాయి కానీ టీ రాదు, కాబట్టి టీ కావాలంటే బయటకు వెళ్ళాల్సిందే. ఎంప్లాయీస్ అంతా టీ తాగడానికి బయటకు వెళ్ళి వస్తారు, లేదంటే మనమే టీ తెప్పిస్తాం. వీళ్ళు సేల్స్ టీస్ అమ్మాం 1 టీ ఇంటూ 10 రూపీస్ అని చెప్పాను, ఇన్వాయిస్ ఇస్తాడా నీకు? త్వరగా. ఇప్పుడు ఏం చేస్తారండి అంటే, మనమేమో ఎంట్రీస్ రాయాలంటే సోర్స్ డాక్యుమెంట్ కంపల్సరీగా ఉండాలి, వీళ్ళేమో ఇన్వాయిస్ ఇవ్వరు. ఏం చేస్తామంటే ఓచర్స్ అంట. ఏమంటాం? ఓచర్స్ అంట. ఇది ఎవరు రాస్తారు? బేసిక్ ఎవరు ఇవ్వాలమ్మా ఇన్వాయిస్? ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు ఇస్తారు ఇన్వాయిస్. ఇక్కడ ఏం చేస్తాం? మన ఇన్వాయిస్ దొరికినప్పుడు మనమే ఇన్వాయిస్ని జనరేట్ చేస్తాం. ఎలాగా? ఓచర్ బుక్ అని ఉంటుంది, ఓచర్స్ ఉంటాయి. ఆ బుక్లో ఏం చేస్తారంటే, మాధవ్ పెయిడ్ 10 రూపీస్ టు టీ షాప్ అని చెప్పేసి రాసుకుంటాం. రాసుకొని టీ షాప్ వాళ్ళతో సైన్ చేయొచ్చు. సైన్ చేయించుకుంటే మనం క్రియేట్ అయిపోయిందా? ఆటో అతని దగ్గర మాధవ్ పెయిడ్, లేదంటే ఆటో అతను రిసీవ్ చేసినట్టుగా అందులో రాస్తాం. ఆటో అతను ఎలా రాస్తాం? 10 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ మాధవ్ అని చెప్పేసి అలా ఓచర్లో రాసి, ఆ ఓచర్ మీద ఆటో అతనితో సైన్ చేయించు, పేమెంట్ చేస్తాడు. ఆటో అతనితో సైన్ చేయించు, దాన్నే మనం ఓచర్ అంటాం. ఆ ఓచర్ను కూడా మనం సోర్స్ డాక్యుమెంట్. ఏదైనా సరే మీరు ఎంట్రీ రాయాలంటే సోర్స్ డాక్యుమెంట్ కంపల్సరీ. ప్రూఫ్ లేకుండా ఒక్క ఎంట్రీ కూడా రాయకూడదు. సోర్స్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రూఫ్. నువ్వు ఎంట్రీ రాసావు, సోల్డ్ గూడ్స్ వర్త్ 10 lakhs. ఎంట్రీ ఏంటమ్మా? బేసిక్గా క్యాష్ అకౌంట్ టు సేల్స్. ప్రూఫ్ ఏంటి? సేల్ చేసిన ప్రూఫ్ ఏంది? సరే, సేల్ అంటే ఇన్కమ్ కాబట్టి, డబ్బులు వచ్చినాయి కాబట్టి పెద్ద ఫీల్ అవ్వం. ఇంకర్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ₹10 ఆటో ఎక్స్పెండిచర్ ఆఫ్ ₹10 lakhs అని రాశాడు ఎంట్రీ. ఆటో ఎక్స్పెండిచర్ ఆఫ్ ₹10 lakhs అన్నాడు. రాసుకోవచ్చుగా? ప్రూఫ్లు ఏమి లేవు, ఏదైనా రాసుకోవచ్చు ఎంట్రీ. మన చేతుల్లో పని, మన పెన్ను మన బుక్. రాశాడు, ఏమని రాశాడు? ఆటో ఎక్స్పెండిచర్ టు క్యాష్ 10 lakhs అన్నాడు. ప్రూఫ్ లేకపోతే ఎలా పడితే అలాగ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళిపోతారు. అదే ప్రూఫ్ అడిగా అనుకో, ఆటో అతని దగ్గరికి వెళ్ళి నేను 10 lakhs కట్టినట్టుగా సంతకం పెట్టంటే సంతకం పెడతాడా? పెట్టడుగా. 50 రూపీస్ కంటే పెడతాడు. 5 lakhs పెట్టమంటే పెడతాడా? పెట్టడు. 5 lakhs పెట్టారనుకో, అది ఫ్రాడ్ అని తేలింది అనుకో, సంతకం పెట్టిన అతన్ని, సంతకం పెట్టించుకున్న అతన్ని ఇద్దరిని జైలు వేస్తారు. ఆడిట్ జరుగుతున్న తర్వాత, ఆడిట్ జరిగేదంటే ప్రతి ఎంట్రీకి సోర్స్ డాక్యుమెంట్ చెక్ చేస్తారు. ఎవరికైనా ఆటో ఎక్స్పెండిచర్ 10 lakhs కనపడి పెట్టావయ్యా అని చెప్పి ఆటో అతన్ని పిలిపిస్తారు. అడుగుతారు అతన్ని, మమ్మల్ని అడుగుతారు. అతను ఏమంటాడు? లేదంటే ఆయన సంతకం పెట్టమన్నాను, నేను పెట్టాను, నాకు తెలియదు, అది ఏముందో కూడా నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఫ్రాడ్ అని తెలిపోతుంది. డాక్యుమెంటే లేదు, ఆటో ఎక్స్పెండిచర్ కనపడింది. డాక్యుమెంట్ లేదు కాబట్టి అక్కడే తెలిపోయింది ఇది ఫ్రాడ్ అని. డాక్యుమెంట్ అయినా ఉంటే అతను పిలిపిస్తాం. లేదు అతను నిజంగానే ఇది 10 lakhs అయింది, ఇది 2 years సంబంధించిన ఎక్స్పెండిచర్, ఒకసారి పేమెంట్ చేస్తారని ఏదో చెప్పాడు, ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ లేదు, ఫ్రాడ్. ట్రూనా ఫ్రాడా అని తెలియాలంటే సోర్స్ డాక్యుమెంట్
సోర్స్ డాక్యుమెంట్ లేకుండా ఎంట్రీస్ అనేవి బుక్స్లోను ఇప్పుడు ఆర్టికల్షిప్లో ప్రిపేర్ చేసేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి కంపల్సరీగా ఇన్వాయిస్ అనేవి చెక్ చేసుకుంటాం. ఫ్లో ఆఫ్ అకౌంట్స్ ఏంటమ్మా? ఫస్ట్ ఏం వస్తుంది? సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్స్ మే బి ఇన్వాయిస్ ఆర్ వోచర్, VOUCHE, వోచర్స్ అంట. నెక్స్ట్ సోర్స్ డాక్యుమెంట్ తర్వాత ఏమొస్తుందమ్మా? జర్నల్. రిసిప్ట్స్ అనేవి కూడా సోర్స్ డాక్యుమెంట్ ఒకటేనమ్మా. ఏం ప్రిపేర్ చేస్తాం సోర్స్ డాక్యుమెంట్ నుంచి? జర్నల్. జర్నల్ నుండి లెడ్జర్. ఇవి ఏవేంటి అనేది ప్రతిదీ డిస్కషన్ చేద్దాం మనం. తర్వాత జర్నల్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఏమేంటమ్మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే? ట్రేడింగు, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇంకా చాలా ఉంటాయి ప్రస్తుతానికి. సోర్స్ డాక్యుమెంట్ అర్థమైందిగా. జర్నల్ ఏంటమ్మా? ఈ జర్నల్ మొబైల్స్ ఉన్నాయి మీ దగ్గర, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి జర్నల్ అంటే మీనింగ్ వస్తుంది. జర్నల్ మీనింగ్ ఇన్ తెలుగు అని కొట్టండి. జర్నల్ మీనింగ్ ఇన్ తెలుగు. పత్రిక, ఇంకా డైరీ అని ఉంది. దినపత్రిక. డైరీ అని మీనింగ్ వచ్చింది. డైరీ. జర్నల్ మీనింగ్ అని కొట్టండి. ఇంగ్లీష్లో ఇస్తాం. దినపత్రిక. న్యూస్ పేపర్, మ్యాగజైన్, డైరీ అని కూడా ఉంటుంది చూడండి. బుక్ అనమాట ఏదైనా. అమ్మా జర్నల్ ఈజ్ ఏ డైరీ అంటే ఏంటమ్మా? ఈజ్ ఏ బుక్. ఇట్స్ ఏ బుక్. అని ఆ బుక్లో ఏముంటాయి? ఎంట్రీస్ ఉంటాయి. నీ బుక్సే. మీ బుక్స్లో ఏంటి? ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో బుక్ ఉంటుంది, అవునా? ఆ సబ్జెక్ట్ని ఏమంటాం? ఫస్ట్ బుక్స్లో నేమ్స్ ఉండవు. అకౌంట్స్కి ఒక బుక్ పెట్టారు. తర్వాత అకౌంట్స్ ఎంత రాసిన ఆ బుక్ని చూపించి ఇదేంటమ్మా అంటే అకౌంట్స్ బుక్ అంటాం, అవునా? ఎకనామిక్స్ బుక్ పెడితే ఎకనామిక్స్ ఆ బుక్ని చూపించి ఏమంటాం అంటే ఎకనామిక్స్ బుక్ అంటాం. అలాగే ఎంట్రీస్ రాస్తావా? ఎంట్రీస్ రాసి ఆ బుక్ని ఏమంటాం అంటే జర్నల్ బుక్ అంటాం. ఏమంటాం? జర్నల్ బుక్ అంటాం. జర్నల్ ఈజ్ ఏ బుక్. లెడ్జర్ ఈజ్ ఆల్సో ఏ బుక్. ఇట్స్ ఆల్సో. జర్నల్లో ఏముంటాయి? ఎంట్రీస్ ఉంటాయి. ఏముంటాయి? జర్నల్లో ఎంట్రీస్ ఉంటాయి. జర్నల్లో ఉంటాయి కాబట్టి ఎంట్రీస్ని ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్ అంటాం. కామెడీగా ఉంటాయమ్మా. జర్నల్లో ఉంది కాబట్టి జర్నల్ రాస్తాం కాబట్టి జర్నల్ ఎంట్రీస్ అంటాం. అంతేగా అకౌంట్స్లో రాస్తాం కాబట్టి దాన్ని అకౌంట్స్ అంటాం. సైన్స్లో రాస్తే సైన్స్ అంటాం. అంతేనా? ఇది కూడా అంతే మీనింగ్. కొత్తగా ఏమి ఉండదు. కొత్తగా మళ్ళీ కాకపోతే ఈ ఎంట్రీని ఏమంటామండి అంటే ప్రైమరీ ఎంట్రీ అంటాం. ఏమంటాం? ప్రైమరీ అంటే ఫస్ట్ ఎంట్రీ. ఏంటమ్మా? ఎక్కడ రాస్తాం? సోర్స్ డాక్యుమెంట్ వచ్చింది అంటే నేను ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ చేస్తాం? జర్నల్లో చేస్తాం. అందుకే దాన్ని ప్రైమరీ ఆర్ ఫస్ట్ ఎంట్రీ అంటాం. దీన్ని ఏమంటారండి అంటే
రికార్డింగ్ అంటారు. ఏమంటాం? ఈ వార్డింగ్స్ అన్నీ ఇంపార్టెంట్ అమ్మా. జర్నల్లో మనం చేసే ఎంట్రీస్ని రికార్డింగ్ అంటాం. అర్థమైందా? సరే, సేమ్ అలాగే లెడ్జర్లో ఏం చేస్తాం? లెడ్జర్లో ఏముంటాయి? ఇక్కడేమో ఎంట్రీస్ ఉన్నాయి, ఇక్కడేముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. అంతేనా? లెడ్జర్లో అకౌంట్స్ ఉంటాయి. లెడ్జర్ గురించి డీటెయిల్స్ చెప్పేటప్పుడు నేను చెప్తా. జర్నల్లోనేమో ఎంట్రీస్ ఉంటాయి, లెడ్జర్లో అకౌంట్స్ ఉంటాయి. లెడ్జర్లో ఉంటాయి వాటిని ఏమంటాం? లెడ్జర్లో ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటాం? అకౌంట్స్ని. జర్నల్లో ఉన్న ఎంట్రీస్ని జర్నల్ ఎంట్రీస్ అన్నాం. లెడ్జర్లో ఉన్న అకౌంట్స్ని లెడ్జర్ అకౌంట్స్ అంటాం. అంతే, మొహమాట పడకండి. మీనింగ్స్ ఏమైనా మారిపోతే ఏం మొహమాట పడద్దు. దీని ఏమంటాం? లెడ్జర్ అకౌంట్స్ అంటాం. ఈ ఎంట్రీని ఏమంటామండి అంటే సెకండరీ ఆర్ ప్రిన్సిపల్ ఎంట్రీ అంటాం. ఈ బుక్నే ప్రిన్సిపల్ బుక్ అని అంటారు. ప్రిన్సిపల్ బుక్ ఆర్ సెకండరీ ఎంట్రీ. ఫస్ట్ జర్నల్లో చేస్తాం, తర్వాత లెడ్జర్లో చేస్తాం. లెడ్జర్ బుక్కి ఇంకో నేమ్ ఏంటి? ప్రిన్సిపల్ బుక్. జర్నల్కి ప్రైమరీ బుక్. ప్రైమరీ ఎంట్రీ అంటాం, ప్రైమరీ బుక్ అని కూడా అంటాం. అర్థమైందా? దీంట్లో ఏం చేస్తాం? దీంట్లో రాయటాన్ని, దీంట్లో ప్రిపేర్ చేసే అకౌంట్స్ని దీంట్లో ఏం చేస్తాం? అకౌంట్స్లో అంటే పోస్టింగ్ అంటాం. ఏమంటాం? పోస్టింగ్. జర్నల్లో ఏదైతే మీకు ఎంట్రీస్ ఉంటాయో ఆ ఎంట్రీస్ మొత్తాన్ని ఏం చేస్తాం? లెడ్జర్లోకి పోస్ట్ చేస్తాం. పోస్టింగ్ అంటాం, రికార్డింగ్ అనం. జర్నల్ అయితే రికార్డింగ్ అంటాం. సోర్స్ డాక్యుమెంట్ నుంచి ఎంట్రీ రికార్డ్ చేస్తాం. లెడ్జర్లో చేసేదాన్ని పోస్టింగ్ అంటాం. జర్నల్ ఎంట్రీస్ నుండి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, దాన్ని పోస్టింగ్ అంటాం. ఏమంటాం? పోస్టింగ్ అంటాం. ఈ వార్డింగ్స్ అన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా వాడేస్తుంటారు, మీకు ఎర్రర్ రెక్టిఫికేషన్ ఎర్రర్స్లో బాగా యూజ్ అవుతాయి ఇవి. ఏం చెప్పరు, డైరెక్ట్గా రాంగ్లీ రికార్డెడ్ అంటారు. ఎక్కడ రికార్డెడ్ మనం చెప్పరు. జర్నల్లో మిస్టేకా, లెడ్జర్లో మిస్టేకా చెప్పరు. రాంగ్లీ రికార్డెడ్ అంటారు. రికార్డింగ్ అనే వర్డ్ వాడారు కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరిగినట్టు? జర్నల్లో మిస్టేక్ జరిగినట్టు. రాంగ్లీ పోస్టెడ్ అంటారు. ఎక్కడ మిస్టేక్ జరిగినట్టు? లెడ్జర్లో మిస్టేక్ జరిగినట్టు. ఈ వార్డింగ్స్ అనేవి జనరల్గా యూసేజ్లో కూడా ఇలాగే యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు మీరు పోస్టింగ్ అంటే జర్నల్ గురించి ఆలోచించకూడదు, లెడ్జర్ గురించి ఆలోచించండి. రికార్డింగ్ అనగానే రికార్డింగ్ అని మీరు లెడ్జర్ గురించి ఆలోచించకూడదు, జర్నల్ గురించి. అర్థమైందా? చెప్పండి. జర్నల్ని ఏం బుక్ అని కూడా అంటారు? ప్రైమరీ బుక్ అంటారు. జర్నల్లో రాయటాన్ని ఏమంటాం? రికార్డింగ్ అంటాం. ఏమంటాం? రికార్డింగ్ అంటాం. జర్నల్లో ఏముంటాయి? ఎంట్రీస్ ఉంటాయి, వాటినే జర్నల్ ఎంట్రీస్ అంటాం. జర్నల్ ఈజ్ ఏ బుక్. లెడ్జర్ ఈజ్ ఏ బుక్. లెడ్జర్ ఆల్సో ఈజ్ ఏ బుక్. లెడ్జర్లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం? లెడ్జర్ అకౌంట్స్ అంటాం. లెడ్జర్ బుక్ని ఇంకో నేమ్ ఏంటి? ప్రిన్సిపల్ బుక్. అంటే సెకండరీ ఎంట్రీ అంటాం. దాన్ని ఏం చేస్తాం అంటే రికార్డ్ చేయడాన్ని ఏమంటాం? పోస్టింగ్ అంటాం. లెడ్జర్లో యూజ్ చేసేవాడు పోస్టింగ్. ఓకేనా? ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా ఇది? ఇక్కడ బుక్కేనా? ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా? స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఇది బుక్ కాదు, అకౌంట్ కూడా కాదు, ఇదే స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్లో ఏం చేస్తామండి అంటే లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయా? ట్రయల్ బ్యాలెన్స్ పంపించే ముందు పోస్టింగ్ తర్వాత బ్యాలెన్స్ చేస్తాం. లెడ్జర్లో ఏం చేస్తాం? బ్యాలెన్సింగ్ అంటాం. లెడ్జర్లో చేసేదాన్ని బ్యాలెన్సింగ్ అంటాం. ఈ బ్యాలెన్స్ చేసి అకౌంట్ బ్యాలెన్సెస్ ఉంటాయిగా, ఆ బ్యాలెన్సెస్ అన్నిటినీ ట్రయల్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేసి స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. స్టేట్మెంట్లో ఈ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఏమవుతాయి? టాలీ అవుతాయి. ఏమవుతాయి? టాలీ అవుతాయి. అర్థమైందా? టాలీ అయ్యాయి. ఇప్పుడు మీ అకౌంట్స్ అన్నీ రైట్. టాలీ అవ్వలా, దేర్ ఈజ్ సమ్
ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ టాలీ అయిందంటే మీ లెడ్జర్ అకౌంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నట్టు. టాలీ అవ్వలేదంటే మీ లెడ్జర్ అకౌంట్స్ జర్నల్లో ఎక్కడో మిస్టేక్ జరిగింది. సో ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అంటాం దీన్ని. ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని ఏం ప్రిపేర్ చేస్తామండి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. అందులో ఏమేంటి అండి అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ రెండు. అర్థమైందా? అకౌంట్ ప్రాసెస్ అన్నా ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అన్నా అమ్మా, ఫ్లో ఆఫ్ అకౌంట్స్, ఫ్లో ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ ఏం వస్తుంది చెప్పండి? సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ అంటే ఇన్వాయిస్ ఆర్ వోచర్ డాక్యుమెంట్. నెక్స్ట్ ఏముంటామా, దాని నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్ చేస్తాం. జర్నల్లో ఏం రాస్తాం మనం? ఎంట్రీస్ రాస్తాం. సో వాటిని ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్ అంటాం. జర్నల్ బుక్ని ఇంకో నేమ్ ఏమంటాం? ప్రైమరీ బుక్ అంటాం. దాంట్లో చేసే ఎంట్రీస్ని ఏమంటాం? రికార్డింగ్ అంటాం. సో జర్నల్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్. లెడ్జర్ ఏంటది? బుక్కా స్టేట్మెంటా? బుక్. లెడ్జర్ బుక్లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటాం? లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి. లెడ్జర్ బుక్ని ఇంకో నేమ్ ఏమంటాం? ప్రిన్సిపల్ బుక్ ఆర్ సెకండరీ ప్రిన్సిపల్ బుక్ అంటాం. లెడ్జర్లో రాసే అకౌంట్స్ని ఏమంటాం? దాన్ని మనం పోస్టింగ్ అంటాం. జర్నల్ ఎంట్రీస్ని తీసుకొచ్చి లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసాక అకౌంట్స్ని ఏం చేస్తాం? బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్సింగ్ అంటాం. పోస్టింగ్ అన్నా బ్యాలెన్సింగ్ అన్నా ఈ రెండు పదాలు ఎక్కడ యూజ్ చేస్తారని అంటే లెడ్జర్లో యూజ్ చేస్తాం. ఆ బ్యాలెన్సెస్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ అనే ఒక స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ ఏం చేస్తాం? ఈ బ్యాలెన్సెస్ అన్నిటిని టాలీ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని మనం ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం. అర్థమైందా? ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అర్థమైందా? ఎక్కడెక్కడ ఏ పదాలు వాడతాం, ఏ లాంగ్వేజ్ వాడతాం అనేది మీకు క్లియర్గా ఈ జస్ట్ ఈ స్టేట్మెంట్లో మీకు మొత్తం. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ మీకు లాంగ్వేజ్ పరంగా ఆఫ్ అయిపోయినట్టే. కొంచెం గుర్తు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ ఈ వార్డింగ్స్ గుర్తుంటే మీకు అంతా కూడా ఈజీగా అర్థమవుతుంది, మిస్టేక్స్ చేయకుండా. లాంగ్వేజే చాలా ఇంపార్టెంట్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ రాసుకున్నాం. ఎంత ఫ్లో ఆఫ్ అకౌంట్స్ ఇలా చాలా నేర్చుకున్నాం కదా అకౌంట్స్. ఒక పాయింట్ చెప్తాను, రాసుకుంది. జర్నల్ ఉంది కదా, జర్నల్లో టైప్స్ ఉంటాయమ్మా. జర్నల్లో టైప్స్ ఉంటాయి. వాటిని సబ్సిడరీ బుక్. సబ్సిడరీ ఏవేంటి సార్ అవి? ఫస్ట్ ఏంటమ్మా? సబ్సిడరీ బుక్స్ కదా ఇవన్నీ కూడా. ఏంటి బుక్స్? పర్చేజ్ బుక్. డీటెయిల్గా చెప్తాను నేను రాసుకోవటం కోసం అని చెప్పి. పర్చేజ్ తర్వాత ఏం చేస్తాం? సేల్ చేస్తాంగా. సేల్స్ బుక్ కరెక్ట్గా ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే అనేది లాజికల్గా చెప్తాను నేను. పర్చేజ్ జరిగినాయి మళ్ళీ అన్నీ మనం ఉంచుకోగా, కొన్ని రిటర్న్ చేస్తాంగా. వాటిని ఏంటంటే ఎందులో రాస్తాం? పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ చేసిన వాటిని ఏం చేస్తున్నాం మనం? రిటర్న్స్. మనం చేసిన ప్రతి సేల్ అలాగే ఉండిపోతుంది, కొన్ని రిటర్న్స్ వస్తాయిగా. వాటిని ఏమంటాం? సేల్స్ రిటర్న్స్ బుక్. వీటన్నిటిని ఏం జరిగినా క్యాష్ రావటమో పోవటమో జరుగుతుంది కదా, క్యాష్కి సపరేట్గా బుక్ ప్రిపేర్. అకౌంట్ అన్నా క్యాష్ బుక్ అన్నా. దీని తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించినవి ఉంటాయి. బిల్స్ తర్వాత బిల్స్లో చెప్తాను. ప్రస్తుతానికి ఏం గుర్తుపెట్టుకోండి మీరు? పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్. వీటిలో రానివి ఎక్కడైనా వస్తే అవి వాటిని జర్నల్ ప్రాపర్ అంటాం. ఇది కాకుండా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకుంటారంటే బిల్స్ పేయబుల్, బిల్స్ పేయబుల్, బిల్స్ పే రిసీవబుల్ అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ లేదు, అని మనం నేర్చుకుంటాం లాస్ట్లో. ఇవన్నీ కూడా మీకు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అని యూస్ చేస్తాం. ఒకటి రాసుకోండి ఈరోజుకి. జర్నల్లో టైప్స్ ఏమి ఉంటే గుర్తుపెట్టుకోండి. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అకౌంటింగ్ ప్రాసెస్ అర్థమైందా మీకు? 2 పెన్లు ఎందుకు నేను యూజ్ చేసుకోమని
ఏమని చెప్పాను, చూడటానికి 2 పెన్నులు చాలు, ఎక్కువ పెన్స్ యూస్ చేయండి. కానీ ఎగ్జామ్లో అయితే ఓన్లీ 2 పెన్స్ అలౌ చేస్తాం. యాక్చువల్గా మీ రూల్స్లో, ఎగ్జామ్ రూల్స్లో 1 పెన్నే అలౌడ్ ఉంటుంది. బ్లాక్ పెన్ ఒక్కటే అలౌడ్ అని రాస్తారు. 2 పెన్ కూడా యూస్ చేస్తారు. మ్యాండేటరీగా బ్లాక్ పెన్నే అంటారు. కంగారు పడదు. బ్లూ పెన్తో రాస్తే నా పేపర్ వాల్యుయేషన్ చేయరేమో సార్ చేస్తారు. కాకపోతే బ్లాక్ పెన్ ఎందుకు మిమ్మల్ని యూస్ చేయమంటారంటే, మీకు ఆన్సర్ పేపర్స్ అనేవి స్కానింగ్ చేస్తారు. ఇంతకుముందు ఏంటి, మీరు రాసిన ఆన్సర్ పేపర్ని హార్డ్ కాపీసే పంపించేవాళ్ళు మీరు రాసిన వాటి. ఇప్పుడు సీఏ వాళ్ళు ఏం చేస్తారంటే మార్చారు సిస్టమ్. మీరు రాసిన ఆన్సర్ పేపర్ అన్నింటినీ స్కాన్ చేసి స్కాన్ ఫైల్స్ని వాల్యుయేషన్కి పంపిస్తారు. ఒరిజినల్ ఆన్సర్ పేపర్స్ని వాల్యుయేషన్కి పంపిస్తారు. కానీ స్కాన్ చేసేటప్పుడు బ్లాక్ పెన్ అయితే ప్రాపర్గా స్కాన్ అవుతుంది, బ్లూ పెన్ అయితే స్కాన్ అవ్వదు ప్రాపర్గా. కానీ ఒక రూల్ లాగా పెట్టారు, బ్లాక్ పెన్నే యూస్ చేయండి. రీజన్ కనిపిస్తుందా? ఇన్వాయిస్, వోచర్. వోచర్ డాక్యుమెంట్, ఇన్వాయిస్ డాక్యుమెంట్. అకౌంటింగ్ ప్రాసెస్, ఫ్లో ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్లు ఏమేమి ఉంటాయి? ఇన్వాయిస్ డాక్యుమెంటు, వోచర్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్. దాంట్లో రాసుకుందాం జర్నల్. జర్నల్కి రైట్ సైడ్న బ్రాకెట్లో బుక్ అని రాసుకోండి. యారో మార్క్ పెట్టుకొని ఏముంటాయి అందులో? ఎంట్రీస్ ఉంటాయి. చెప్తా ఉంటే రాసుకుంటాం. యారో మార్క్ పెట్టుకొని జర్నల్ ఎంట్రీస్. లెఫ్ట్ సైడ్ జర్నల్ బుక్ని ఇంకో నేమ్ ఏమంటాం? ప్రైమరీ బుక్. ఫస్ట్ ఎంట్రీ. రాశాక బాగా స్పీడ్ ఉన్నాం, అందరూ కూడా అలాగే స్పీడ్ అవ్వాలమ్మా. అలాగే స్పీడ్ రాసుకున్నాం. ప్రైమరీ బుక్. ఎక్కడ దాకా వచ్చారు? ప్రైమరీ బుక్. ప్రైమరీ బుక్. దానికి లెఫ్ట్ సైడ్ లాంగ్వేజ్ ఏంటమ్మా? రికార్డింగ్. రాయాలమ్మా. టాలీ చేస్తాం కదా, ట్రయల్ బ్యాలెన్స్ ఏం చేస్తాం మనం? టాలీ చేస్తాం. కాబట్టి టాలీ రాస్తాం. నెక్స్ట్ ఏంటంటమ్మా? లెడ్జర్. జర్నల్ అయిపోయిందిగా, లెడ్జర్. లెడ్జర్ రైట్ సైడ్ బుక్ అని రాసుకోండి. లెడ్జర్ కూడా ఏంటమ్మా? అది బుక్లో ఏముంటాయి? అకౌంట్స్. దాన్ని ఏమంటాం? లెడ్జర్. మండే నుంచి 2 hours ఉంటుంది మన అకౌంట్స్ క్లాసు. ఓకేనా? ఆ క్లాసెస్ మిస్ అవద్దమ్మా. ఒకరోజు మండే నుంచి మాత్రం నాకు పర్సనల్ అటెండెన్స్ డైలీ ఉండాలి. 2:30 కదా. ఈ లాంగ్వేజ్ మిస్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా రికార్డింగ్ అంటే అర్థం కాదు. లేకపోతే రికార్డింగ్ అంటే మీ బ్రెయిన్లో ఏమో జనరల్ గుర్తొచ్చేస్తుంది, వినని వాళ్ళకేమో జనరల్ అనేది బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వదు. నువ్వు చెప్పేస్తాను కంటిన్యూషను, వినని వాళ్ళకి అర్థం కాదు. పోస్టింగ్ అంటావు. పోస్టింగ్ అని చెప్పేసి డైరెక్ట్గా అకౌంట్స్ గురించి మాట్లాడతాం, లెడ్జర్ గురించి మాట్లాడేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ముందు క్లాస్ వినలేదు కాబట్టి పోస్టింగ్ అనగానే లెడ్జర్ ఎందుకు మాట్లాడుతున్నారు, లెడ్జర్లు ఎందుకు చేస్తున్నారు, జనరల్ ఎందుకు చేయట్లేదు, డౌట్ అలా ఉండిపోతాం. అకౌంట్స్ లాంగ్వేజ్ చాలు. ఎక్కడ దాకా వచ్చారమ్మా? బుక్ రాశారు, అకౌంట్స్, లెడ్జర్ అకౌంట్స్. లెఫ్ట్ సైడ్ ప్రిన్సిపల్ బుక్ ఆర్ సెకండ్ ఎంట్రీ. పోస్టింగ్ అంటాం. పోస్టింగ్, బ్యాలెన్సింగ్. పోస్టింగ్ కిందే వాటిని ఏం చేస్తాం? అకౌంట్స్ని బ్యాలెన్సింగ్ చేస్తాం. లెడ్జర్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏం చేస్తాం? టాలీ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? స్టేట్మెంట్ని టాలీ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ని టాలీ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకొని ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటమ్మా? ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ ఇంకోటి ఏంటమ్మా? బ్యాలెన్స్ షీట్.
ఇంకా డీటెయిల్స్ కావాలంటే బ్యాలెన్స్ షీట్ పక్కన కూడా అది స్టేట్మెంట్ అని పెట్టుకోండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే దగ్గర ఏమో అకౌంట్ అని పెట్టుకోండి. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమో అకౌంట్ అమ్మ, ఇదేమో అకౌంట్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ స్టేట్మెంట్, దెన్ అకౌంట్, ఇదేమో స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫైనల్ అకౌంట్స్లో చెప్తాను. ఇక్కడ రాశారు కాబట్టి ఒక రాసుకొని పక్కన రాశారా. జర్నల్ అని పెట్టేసి రాసుకున్నాం. ఇవన్నీ సబ్సిడరీ బుక్స్. మనకు ఒక చాప్టర్ ఉంటుంది. పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్ ఆర్ క్యాష్ అకౌంట్. క్యాష్ ఒక్కటే, అకౌంట్ బుక్ ఒకటే ఉంటుంది, మిగతా అన్నీ కూడా బుక్సే ఉంటాయి. నెక్స్ట్ జర్నల్ ప్రాపర్. ఈ అకౌంట్స్లో ఉన్నాయి కదా, బుక్స్ ఉన్నాయి కదా, ఈ బుక్స్లో ఎంట్రీ అవ్వని ప్రతి ఎంట్రింగ్ ఎక్కడ వస్తుందండి అంటే జర్నల్ ప్రాపర్ అనే బుక్స్. బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవ్. రేపేంటమ్మా ప్లాన్స్ అందరివి? మూవీస్ కూడా ఏం లేవుగా? ఏం లేవు. ఇప్పుడు మూవీస్కి వెళ్దాం అంటే మాకు కూడా రేపు బోరే. మేము వెళ్ళొచ్చి మేము ఈరోజు రా. పర్చేజ్ రిటర్న్స్ బుక్ బుక్కేనమ్మా. వీటన్నిటిలో ఎంట్రీస్ రాస్తాం, అవి ఈజీగా ఉంటాయి. ఎలాగైనా సబ్సిడీ బుక్స్లో చెప్తా. జస్ట్ బుక్, ఇవన్నీ బుక్సే. క్యాష్ ఒక్కటే అకౌంట్ అని అంటాం, బుక్ అని కూడా అంటాం. పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ అకౌంట్ స్లాష్ బుక్, జర్నల్ ప్రాపర్, బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్. ఇవన్నీ మనకు చాప్టర్స్. చాప్టర్స్ అంటే జర్నల్ ప్రాపర్ వరకు ఒక చాప్టరు, క్యాష్ బుక్ అనేది ఒక చాప్టరు, బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం రాసుకున్నారా? ఓకేనమ్మా. ఫర్ టుడే గుడ్ బై. సార్ బాయ్ చెప్పండి. బాయ్ చెప్పట్లా, చెప్పాలి, బాయ్ చెప్పాలి. వెరీ గుడ్.